హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా సింపుల్ గా చాలా తొందరగా అయిపోయే రెసిపీ. మనం ఈ కర్రీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుందేమో అన్న టెన్షన్ అవసరం లేదు, చిటికెలో చేసేయచ్చు. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో 3 లవంగాలు, హాఫ్ ఇంచ్ అంతా దాల్చిన చెక్క వేసుకోవాలి. 4-5 చిన్న పీసెస్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేస్తున్నాను. గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకే ప్రతి రెసిపీలోనూ గసగసాలు యాడ్ చేస్తూనే ఉంటాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బాగా పండిన టమాటాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలండి. సాజీరా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసి బాగా మూత పెట్టేసి మంచిగా ఫైన్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇందులో టొమాటోస్ వేసాం కాబట్టి వాటర్ యాడ్ చేయనవసరం లేదు. పేస్ట్ ఇలా ఉండాలన్నమాట. చాలా ఫైన్ గా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ మనకు మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే. తర్వాత నేను ఇక్కడ ఎగ్ బాయిలర్ లో బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ నాకు ఈ బాయిలర్ కొన్నప్పటి నుంచి ఎగ్స్ చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట కుక్ చేసుకోవడము. ఒక్క ఎగ్ కూడా అస్సలు పాడవదండి. ఈ ఎగ్ బాయిలర్ మీరు కూడా చాలా వరకు ఒకటి తీసి పెట్టుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఒక బౌల్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా వేసేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్ గా చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ ఆయిల్లో వేసేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ కర్రీ ఇలా మసాలా పట్టి చేసుకుంటే మాత్రం మనకు చాలా బాగుంటుంది అనమాట. రైస్ లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. చాలా వరకు 15 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. పచ్చివాసన పోయి ఆ ఆయిల్ అంతా కూడా ఈ మసాలా పీల్చేసుకొని మళ్ళీ మనకు ఆయిల్ ని బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. అంత బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు చాలా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోవాలండి, మాడిపోతే ఇంకా అస్సలు బాగుండదు అనమాట. టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఈ మసాలా ఎగ్స్ కి కూడా బాగా పట్టాలి కాబట్టి మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోవాలి. గ్రేవీ పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి సిమ్ లో ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా ఉడికించుకొని మనము గ్రేవీని పలుచగా కావాలి అనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఫైనల్ గా కసూరి మెంతి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కసూరి మెంతి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ జస్ట్ అలా 2 మినిట్స్ కుక్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఎగ్స్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. ఈ ఎగ్గుతో ఇలా మసాలా పెట్టి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రైస్ లోకి, సంగటి దేనిలోకైనా అద్దరిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు వావ్ అని, అంత కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.